ఎవరితోనే గొడవ? అమ్మాయి ఈ వద్దురాల సెంటర్ లో దిగానా ఈ కాలేజీ కురవాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ చీర బాగుంది అంటూ వెంటబడ్డారే ఉండకూడదు. అరే ఇదే తలముడి పలుకున్నావు ఏమిటో వద్దురారు అసలే రౌడీలు నేను పీస్ చేస్తారు జాగ్రత్త. ఈ కడప జిల్లాలో నేనే పెద్ద రౌడిని. రౌడులు నా ప్రాయంలో 5-6 మందిని మంచకొడికి చరుగులు పెట్టి కట్టేసేదాన్ని. నన్నేం చేస్తారమ్మా ఈ రౌడీలు? అమ్మాయి ఎంతసేపు నీ ఆట పాట నీదే గాని ఈ తల్లి శ్రీహరి మాట ఏమిటి నీ మాట? ఏమిటి నీ మాట? ఏ మాట? ఆ భవానీ శంకర గారి ఇంట్లో ఈడ్చి బయటకు పడేమని ఎన్నిసార్లు చెప్పారమ్మా? వాడు మన కొంపలో ఉంటే పొట్లగా ఎన్నిసార్లు చెప్పాను తల్లి. అది కాదే అమ్మా, అంత సొమ్ము పెట్టిన వాని ఇంతలోనే ఆవరణ నెట్ట లెక్క చూస్తున్నానమ్మా. అమ్మా పెట్టాడు ఇంత పెట్టాడా ఎవరికన్నా ఎక్కువ పెట్టాడమ్మా? ఈ వద్దిరాల గ్రామంలో బాలరాజు కన్నా ఎక్కువ పెట్టాడా? సరే నాగయ్య కన్నా ఎక్కువ పెట్టాడమ్మా. అమ్మాయి బాలరాజు గారు మనసులో ఉన్న మనసు మాత్రం మనం పగలైనా పెడతాడు రాత్రి పెడతాడు. చెప్పుల మీద సంతకాలు పెడతాడు. అమ్మాయి ఆ భవానీ శంకరం గారు ఏం పెట్టాడో చెప్పలేదు. మనకే దోచిపెట్టాడు. అయినా పెద్దతనం వచ్చింది రేవే మర్చిపోయి ఉంటావు గాని నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా. ఎవరికి పిచ్చెక్కించాలంటున్నావు? మా అమ్మ చెప్పిన మాటలు వినాలని బాబాయ్ గారు మీ పేరు కంబాల వెంకటేష్ గారు పంపతీసి మా బాబాయ్ అంటాడు, దీని పాత తాత అంటాడు. అందుకే మా అమ్మ మాటలు బాగా విలువని చెప్తున్నాడు. 200 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ సుంకుల పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అమ్మాయి ఎవరికే పిచ్చెక్కించానంటున్నావు? భవానీ శంకరానికి పిచ్చి బిడ్డ. ఆ భవానీ శంకరం గారు మొదలే పిచ్చివాడు. పిచ్చివాడికి పిచ్చకి పెద్ద గొప్ప. అమ్మాయి ఈ వద్దిరాల గ్రామంలో నేను ఎక్కించానమ్మా ఈయన గంగయ్య గౌడికి. నన్ను చూడగానే అలా ఎక్కించాలి. అది మీ కాలమే. ఈ కాలంలో ఎలా ఉన్నారో తెలుసా? మనల్ని ప్రేమించి మనకే పిచ్చెక్కించి వెళ్ళిపోతున్నారే. అటువంటి రోజుల్లో కూడా నేను భవానికి పిచ్చెక్కించానంటే ఇది గొప్ప విశేషం. వచ్చిన నెలలోనే ఇంకా ఉన్నాయి చూసుకోవా? అమ్మాయి ఈ వద్దిరాల గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ అబ్గర్ గారు నా మీద మోసపడి నా నిలువున అదంతా కాపడమే. తొడగం కాదు పాడు కాదు, బంగారు కోత పూసించాడు. అన్ని బగలను చూపి అన్ని బగలను చూపి
కూర్చున్నది. ఎందుకే? వేసే ఎన్నిటికీ ఒక సొత్తు కారదమ్మా, కేవలం వినయాలు మాత్రమే. అయినా నీ వెర్రిగా ఏమీ లేని ఆ భవానీ శంకరంగాని గురించి ఎందుకు అమ్మాయి నీకు ఇంత ఉండిపట్టు? ప్రేమ. నీ అందమునకు, నీ చందమునకు, నీ విద్యకు, నీ తెలివికి ఈ లోటు లేకునే ఎడలా? ఏ లోటు అనుకుంటున్నావు? ఆ భవానీ శంకరంగాని మీద నీకున్న మోజు, ఆ లోటే ఈ లోటు. ఈ లోట్లే లేకున్న ఎడల ఈ పాటికి నేను కోట్లు 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 గడించే. ఎట్లా అందువే బీ క్లాస్ రాగంలో చెబుతాను వినవే. విత్తమున్నంతవరకే విటుని మనము. అమ్మాయి, విత్తం అంటే డబ్బు. తప్పేలేమ్మా. విత్తమున్నంతవరకే విటుని మనము. నెతిపై ఎక్కించు గొలగవలయో. మిత్తముడిగిన తోడనే ప్రియముడిగి కుక్కను అమ్మా, కుక్క అంటే చాలా విశ్వాసమైన జంతువు కదమ్మా. అయినా ఒకవేళ మన ఇంటి కుక్కను కొట్టి తరివేసేవి అనుకుందాం. అది అలవాటు ప్రకారం ఆ వీధి ఈ వీధి ఈ వీధి ఆ వీధి వదిలేలా మొత్తం తిరిగి మన ఇంటికే వస్తుంది మన కుక్క. నాకు మన ఇంటి కుక్క అంటే కోపం. ఎందుకు తెలుసా? మన ఇంటికి లక్షలు లక్షలు తీసుకుని వచ్చేవాళ్ళు చూస్తే భౌ 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 అని. కొత్తోళ్ళు మన ఇంటికి 10 సార్లు వచ్చి బుట్టు పక్కిరంటే నడుచుడమ్మా, వాళ్ళని చూస్తే తోకుతుంది. డబ్బులు తెచ్చే కొత్త వాళ్ళని చూస్తే భౌ భౌ ఉంటుంది, డబ్బులు అయిపోయిన పాత వాళ్ళని చూస్తే తోకుతుంది. అందుకే నాకు మన ఇంటి కుక్క అంటే కోపం. ఆగు, పక్కింటి కుక్కను కొడితే వాళ్ళు ఊరుకుంటారా? కథ తీసుకొని వచ్చి నీ ఇప్పుడు కథ కొడతారు. అలాగా అమ్మాయి? అయితే బజారు కుక్కలోలే భజనకు నెట్టవా. అమ్మా, నీ కాలంలో ఆ కాలంలో నీవు ఇలాగే చేసేవేమిటే బొమ్మాలి? సానరికంగానే నీ సందేహం అంటే నేను సక్రమమైన రీతిలో సానరికం చేశాను కాబట్టి ఆ మిద్దెలు కట్టించాను, ఆ మేడలు కట్టించాను, నువ్వు పెట్టుకున్న నగలు చేయించాను, నువ్వు కట్టుకుని చీర కొని పెట్టాను. నిన్న కాక మొన్న 20 సంవత్సరములు పూర్తి చేసుకుని నా ముందు నిలబడవు బిడ్డ. నీకు నా సానరికం మీద సందేహం అంటే నేను సానరికం చేసే రోజులలో కుమస్థానం మొదలుకొని మినిస్టర్ల వరకు వచ్చేవారు. నిక్కర్లు వేసుకుని కుర్రవాళ్ళు మొదలుకొని నిత్యానంద స్వామి కూడా మన ఇంటికి వచ్చేవాడే కానీ పాపం ఏమి చేసేవాడు కాదు. నా బోర్డుకు గంటూ పొడవు తప్ప గంటకు లోపల 4 గంటలు లేదే. అమ్మాయి, నా వ్యాపారం జోరుగా సాగే రోజులలో మన ఇంటికి రాజులు వచ్చేవారు, రాజులు వచ్చేవారు, డాక్టర్లు వచ్చేవారు, యాక్టర్లు వచ్చేవారు, ఆర్టీసీ కండక్టర్లు వచ్చేవారు. తల్లి, మన ఇల్లు ఆర్టీసీ బస్సు లాంటిదమ్మా. ఎక్కవారు ఎక్కుతుంటారు, దిగవారు దిగుతుంటారు, ఎక్కవారు ఎక్కుతుంటారు, దిగవారు దిగుతుంటారు. అంతేకాదు తల్లి, మన ఇంట్లో టెస్ట్ పాస్ అయితే కానీ బయట పాస్ కాలేరమ్మా ముండా కొడుకులు. మన ఇల్లు ట్రైనింగ్ సెంటర్ లాంటిదే తల్లి. అన్నట్లు నా రోజులు నేను చేసిన చెప్తాను వినవే. కలుడు అభియైనను. అమ్మా, లోపి వారంటే ఎవరే? ఈ ఊరిలోనే ఉన్నాడు. ఎవరు? ఈడిగే గంగయ్య. ఆయన అంత మాట అన్నావాయన్ని? ఆయన పెళ్లి కూడా పిచ్చం పెట్టే రకంగా అలాంటి పిసినారు పిల్లలు కొట్టేయను. కళ్ళు అభియైనను కలగించి క్షణములో కోసారి 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 కోసారి. ఎంతసేపే కొసిరేది? ఏం నీ కొసరినట్టుగా ఉందా? సాదుతనే కదమ్మా బిర్రుగా షేపుకి వచ్చేది. షేపుకి వచ్చినప్పుడే పిండుకోవాలమ్మా పాలు. అవసరమే దెక్కలి 100 వేలు పొందినో ఇరుగు తిట్టి బరుగు తిట్టి ఊళ్ళో వాళ్ళ తిట్టి తాపరిష్టం ఉండకూడక. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా అమ్మ వైపు చూస్తూ వాయించొద్దురా ఉండకూడక, కళ్ళు మూసుకొని వాయించాలని. మా అమ్మాయికి తిట్టి తగ్గదు. అమ్మా, ఇరుగు తిట్టి బరుగు తిట్టి నీ జిమ్మాడ నీ చూపు చూడు ఎలా ఉందో. అంత దొంగకుండా ఆయన తిడతావు. దిష్టి కాదు, నా వల్ల కాదు కాదు. నువ్వే ఉన్నట్టు పుల్లన్నావు. ఆ పుల్లేమో ఈ మధ్య అడవులు వేసి ఊళ్ళ మీద పడి మనుషులు తింటున్నాయి. ఇప్పుడే పుల్లు వచ్చిందో అని భయపడ్డానే. తిరిగే పుల్లు కాదమ్మా, ఊర్లో తిరిగే పుల్లు. ఇలా చెరియంచు మంచి కట్టుకుని, చెరియంచు కండువ వేసుకుని, మీషాలు పురితిప్పుతో తిరుగుతుంటారు చూడమ్మా. మీషాలకు కొద్ది గడ్డమల్లు
ఇలా మన ఇంటికి వచ్చిన రోజు చంగి 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 అంటూ వస్తారమ్మా. వెళ్ళేటప్పుడు 5-6 నెలలు గడిచిన తర్వాత ఇల్లు ఖాళీ ఒళ్ళు ఖాళీ వీధిలో పడి గోచి పెట్టుకొని ఏది గతి మాకు రంగా ఏది గతి మాకు అంటూ వీధిలో అలాంటి పుల్లన్నమాట. పులి వంటి వాడైన కూడల కుక్కలు గావించి వాడిన కట్టినాడు. కోడీశ్వరుడైన మన గుమ్మములోన కాలిన ఫకీరును చేసి పంపిన పరమ నైష్ఠికుడైన మా పరమ నైష్ఠుడు అంటే వెళ్ళే కదా, మరి వాళ్లకు గుళ్ళు గోపురాల్లో పని గాని మన ఇంట్లో ఏం పని? పని వాళ్ళకే ఎక్కువ పని. పొడదోసి ఏం పెట్టావే? పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్, చక్కెర పొంగలి, దట్టు. కనకాద్రిపల్లి పెద్దిరెడ్డి నా వైపు చూస్తున్నాడు. కనకాద్రిపల్లి పెద్దిరెడ్డి నా వైపు చూస్తున్నాడు. ఏం చెప్తుందా ఏం చెప్తుందా ఏం చెప్తుందా? ఉన్న ప్రతి ఒక్కరు నిన్నే చూస్తున్నారే, ఎందుకు నువ్వేం పెట్టావో చెప్పు. నన్ను ఒక్కడే చూస్తున్నాడు అనుకున్నాను. పెద్దిరెడ్డి అంటే అందరూ చూస్తున్నారా? అందరూ నిన్నే చూసేది. పడదోసి పడదోసి ఏం పెట్టావు? నాకు సిక్కిస్తుంది తల్లి. పడదోసి లోపలు పెట్టి తినిపించిన ఏం పెట్టావే? పంచదార, లడ్డా, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్, బిడ్డ లడ్డూలు జిలేబీలు జాంగీలు పెడితే మాకెంతారా ఉండకూడదు. నిన్ను నన్ను ఎదురుగా కూర్చోబెట్టి ఆడుకుంటారే తల్లి. నేను అలా ఎందుకు చేశానమ్మా? ఏం పెట్టావే? ఎంగిలి పెట్టి పాపమే పెద్ద గొప్పగా చెప్తున్నావు. నా ఎంగిలి చక్కెర పొంగలి 2 ఒకటేనమ్మా. కడప జిల్లాలో ఎగబడి ఒకరి మీద ఒకరు తినేవాళ్ళు నాకు. మరి ఇంత బాగా సంపాదించావు. మరి ఇంత బాగా సంపాదించావు కదా, నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూజగా పొగైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసేవే నా తలముడి పెద్దమ్మా? మంచి ఆయిపట్టు అట్టేశాను ఈ తల్లికి. అమ్మాయి ఈ ధనువాడలో ప్రకాశం ఉన్నాడమ్మా. ధనువాడ పక్కనే గ్రామం అది. ప్రకాశం ఒకడు జత అయినా. ఏం చేశాడు ఆయన? ఆ ప్రకాశానికి నేను ఒక చుక్క సారాయి పోసా. మరి ఆయన తాగాడా? తాగలేదు. నేను తాగితే గానీ తాగను అన్నాడు. నీకు అలవాట్లేదు కదే. మరి ఏం చేయం? ప్రకాశం దగ్గర డబ్బులు ఆగడాలిగా. అందుకోసం నేను 2 చుక్కలు పోసుకున్నా. ఆయనకు 1 చుక్క, నీకు 2 చుక్కలు. మా తర్వాత వారికి సగం గ్లాసు పోసా, నేను ఫుల్ గ్లాసు పోసుకున్నా. ప్రకాశానికి 90 ఇచ్చా, నేను క్వార్టర్ కొట్టా. అమ్మాయి ప్రకాశానికి క్వార్టర్ ఇచ్చా, నేను ఫుల్ కొట్టి తాగి ఏమంటున్నా తెలుసా? ప్రకాశం నా కళ్ళు చెబుతున్నాయి మందెక్కువైంది. ప్రకాశం వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మాయి మందెక్కువైన ప్రతి మగవాడు భార్య కాళ్ళైనా పట్టాలా, మంచం కోళ్ళైనా పట్టాలా. ఈ విధంగా సారా చిత్రం ఎంతగా చేసినా నీకు 2 కోట్లు మిగిలించాను. 2 కోట్లే చాలమ్మా నా జీవితానికి. ఎక్కడో చెప్పు చూస్తా. ఇంట్లో గుంజలు తగిలించాను చూడవే. ఇంట్లో గుంజకు తగిలించావా? ఏం కోట్లవి? ఇచ్చింది డబ్బులు ఉంటుంది. ఒకటి చలికోటు, ఒకటి వానకోటు. ఆ కోట్లు కాకపోతే ఈ కోట్లు మనకెక్కడి నుంచి వస్తాయి? అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండాలని శాపం. ఆ రోజుల్లో వేసిన మూతలు వాడితే చూసే దిక్కుండేది కాదమ్మా. ఈరోజు చూసేవటమ్మా ముసలు పీలిగైనా ఇలా కట్టబట్టుకుని వణుకుతున్నా వణుకుతలేదా ముళ్ళ కొడుకులు అన్నట్లు ఒక విషయం అమ్మా. ఈ రోజుల్లో అమ్మాయిలు 14 నుంచి 15 సంవత్సరాలు పెద్ద మనుషులు అయితే. అవునమ్మా, ప్రకృతి ధర్మమే. నేను అలా కాదే 10 సంవత్సరాలకే అయ్యా. నీకు తొందర ఎక్కువే, దేశాన్ని నాశనం చేయొద్దు, నువ్వు ఎక్కడ ఆగుతావు అలా అయ్యా అని చెప్పి ఆయన గారు ఎవరైనా మా అమ్మ నుంచుకుని ఆయన గారు తిరుగుతూ శ్రీశైలం మండలం శ్రీ మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకుని స్వామి మా అమ్మాయికి మాంచవరిని ఎత్తి పెట్టవా అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు శ్రీ మల్లికార్జున స్వామి ఏం చేశాడో తెలుసా? ఈ గ్రామంలో ఉండే శుంకులా పరమేశ్వర దేవికి రికమెండేషన్ లెటర్ రాశాడమ్మా.
వద్దిరాల గ్రామంలో మా నాన్నగారు సుందరమ్మ పరమేశ్వర దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకొని స్వామి మా అమ్మాయికి మాంచోరు నెత్తి పెట్టవా అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు శ్రీ సింగులా పరమేశ్వరు ఏమన్నా తెలుసా అమ్మాయి, పోలి పిచ్చివాడ సంగమ పిల్లల్ని పెట్టుకొని సంతల్లా మన బాల గోవింద్ ఉన్నాడు కదా అని ఈ ఊర్లో. ఈ మహాపతివ్రతకు భర్తను వెతికి పెట్టడానికి దేవుళ్ళు దేవతలు దిగొచ్చారయ్యా, నమ్మండి. నేనేం తక్కువదన్నా అమ్మాయి, పేపర్ విలేకరు శేఖర్ బాబుని ప్రేమించేశానమ్మా. ఎక్కడికి పోతే నెత్తిన బొత్తు లేకుండా చేసిన ఆయన పట్లు మాత్రం బలపరిచేవాడు. ఆ రోజులే వేరు, ఆ కథలే వేరు, ఆ పట్ల అమ్మా నాకు ఆ మాట తెలుసుకుంటేనే నా ఒళ్ళంతా ముళ్ళు వస్తున్నాయి. ఆ పీలు ఏమైనాడే, ఏ పీలుగే భవానీ శంకర గారు ఏం మొదలుపడుతున్నదే వారి పేరు చెప్పాలని. ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా చిక్కుమని చెప్పాడు. చిక్కుమని వాడు అరిపట్టు ఏమో మందు వచ్చాడు. అదేంటి కాదా